హాయ్ అండి. ఇదేంటో తెలుసా? ఉప్మా కాదు. చల్లపిండి అంటారు. అంటే మజ్జిగతో తయారు చేస్తారనమాట. చాలా పాత వంటకం. దానికోసం ఇదిగో బియ్యం పిండి తీసుకోవాలి. ఒక 3 గరిటెలు బియ్యం పిండి, ఒక గ్లాసు మజ్జిగ, పెరుగుని చిక్కగా చిలికేసి మజ్జిగలా చేసుకుని అందులో ఈ పిండి వేసి కలిపేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసి బాణలిలో నూనె వేసి ఇవన్నీ వేసి వేయించుకోవాలి. దీనికి ఎండుమిర్చి కూడా వేస్తారు. ఉప్మా అయినప్పటికీ మజ్జిగతో చేస్తాం కదా, కొంచెం కారం పట్టాలని ఎండుమిర్చి కూడా వేస్తాం. అది కొంచెం వేగాక పచ్చిమిర్చి అవి వేసేసుకుని అది కొంచెం చిటపటలాడాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ, ఇందాక ఉప్పు వేయలేదు, ఉప్పు కూడా వేసి కొంచెం కలిపేసి అది తెచ్చి ఇందులో పోసేయాలి. ఉప్పు అందులో మజ్జిగలోనే కలిపేయాలి. పసుపు ఇందులో కొంచెం వేయాలి. అది తెచ్చి మూకుడులో పోయాలి. పోసి వెంటనే కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు ఉండలు వచ్చేస్తుంది అనమాట. అలా కలుపుతూ ఉండాలి, ఆపకూడదు, కలుపుతూనే ఉండాలి. అలా కొంచెం సేపు అయ్యేప్పటికి గట్టి పడుతూ ఉంటుంది. అలా తిప్పుతూ ఉంటే దానికోసమే నూనె ఎక్కువ వేయాలన్నమాట. నూనె లేకపోతే పేస్ట్లా ఉంటుంది, మైదా పిండి ఉడికించినట్టు. అందుకని నూనె వేస్తే కొంచెం విడిగా విడిలాడుతూ వస్తుంది అన్నమాట. కాసేపటికి ఇలా మూకుడిని వదిలేస్తే అది అయిపోయినట్టే. అప్పుడు దానిపైన కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. అయిపోయింది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. చల్లగా కూడా తినచ్చు. ఇది చల్లపిండి.